కంటూ సొంత ఆయకట్టు తక్కువ. ఎల్లంపల్లి ద్వారా డైరెక్ట్గా సొంత ఆయకట్టు అన్నది ఎల్లంపల్లికి చాలా తక్కువ ఉంది. ఏదో గూడెం ఎత్తిపోతల అటువంటివి ఉన్నాయి, కానీ ఎల్లంపల్లి నీరు హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి యూజ్ అవుద్ది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకొస్తారు? దీని ద్వారానే. నందిమేడారం, మిడ్మానేరు తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ సాగర్. సో ఈ డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్గా ఎల్లంపల్లి నుంచి ఏకంగా హైదరాబాద్ వరకు కూడా, షామీర్పేట వరకు కూడా పైప్ లైన్ కూడా ఉంది. తర్వాత ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండంకు డ్రింకింగ్ వాటర్ ఉంది. తర్వాత ఎల్లంపల్లి నీటిని ఇప్పుడు కాళేశ్వరంలో ఈ బాహుబలి మోటార్స్ ఉన్నాయి. బాహుబలి మోటార్స్ అంటారు. ఇక్కడ ఒకటే రోజు మనకు 2 టీఎంసీలు 3 టీఎంసీల వాటర్ కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది ఈ బాహుబలి మోటార్ల ద్వారా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో సిస్టమే. లింక్ 1 అంటే మన అన్నారం సుందిళ్ళ, తర్వాత ఏమంటారు మేడిగడ్డ, అన్నారం సుందిళ్ళనేమో లింక్ 1. బట్ లింక్ 2 ఏదైతే ఉందో ఈ ఎల్లంపల్లి కానీ, నందిమేడారం కానీ, ఆ తర్వాత మిడ్మానేర్ అంతకుముందే ఉంది, బట్ దీన్ని కాళేశ్వరంలో తీసుకొచ్చారు. లోయర్ మానేర్ కూడా అంతకుముందే ఉంది. ఈ లోయర్ మానేర్కి సార్ ఇన్ఫ్లో లేదు. ఇప్పుడు ఈ ఎల్లంపల్లి ద్వారా ఏం చేయొచ్చు అంటే నందిమేడారంకు లిఫ్ట్ చేయొచ్చు. నందిమేడారం నుంచి మిడ్మానేర్ ఎంత 318 అడుగుల ఎత్తున ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ అనంతగిరి రిజర్వాయర్ దగ్గర నుంచి రంగనాయక సాగర్ అంటే సిద్దిపేటలో ఇది ఒక 3 టీఎంసీ రిజర్వాయర్. అక్కడ నుంచి కొమరవెల్లి మల్లన్న సాగర్ అంటే కేసీఆర్ పెట్ ప్రాజెక్ట్. మల్లన్న సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్ ఏకంగా మల్లన్న సాగర్లో ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద రిజర్వాయర్ తెలంగాణలో ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగరే. ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 80 టీఎంసీలు ఉంది. సరే, శ్రీశైలం నాగార్జున సాగర్ 2 బార్డర్లో ఉన్నాయి, తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉన్నాయి. బట్ కంప్లీట్గా తెలంగాణ బార్డర్లో ఉండి ఈ మధ్య కాలంలో కట్టింది మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, గంధమల్ల 9.86, బస్వాపూర్ 11.39 టీఎంసీలు. ఇవన్నీ కూడా అంటే ఇంకా గంధమల్ల బస్వాపూర్ వర్క్స్ కావాలి, కానీ ఇవన్నీ నింపొచ్చు. మిడ్మానేర్ నింపొచ్చు, అనంతగిరి నింపొచ్చు, రంగనాయక సాగర్ నింపొచ్చు, కొమరవెల్లి మల్లన్న సాగర్ నింపొచ్చు, కొండపోచమ్మ సాగర్ నింపొచ్చు. వీటి ద్వారా వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటు హల్దీవాగులో వేస్తే ఇటు సింగూరు, నిజాం సాగర్ వైపు ఇంకా పెద్దగా వర్షాలు లేవు కాబట్టి చూడాలి. బట్ ఎస్ఆర్ఎస్పి 80 టీఎంసీల కెపాసిటీ ఉంది. 90 టీఎంసీలు ఉండే, నిజానికి 111 టీఎంసీలు ఉండే ఎస్ఆర్ఎస్పి. పూడికతోటి దాని కెపాసిటీ తగ్గిపోతుంది. ప్రస్తుతం 80 టీఎంసీలు మాత్రం ఎస్ఆర్ఎస్పి ఉంది. సో అది సిచ్యువేషన్. ఈ ఎల్లంపల్లి నుంచి అయితే ఇప్పుడు ప్రారంభమైంది. మీరే చదివారు 6000 క్యూసెక్ల నీళ్లు ఇప్పుడు గాయత్రి పంప్ హౌస్ నుంచి నంది పంప్ హౌస్కు లిఫ్ట్ చేస్తున్నారని చెప్పి. సో నీళ్ళ లిఫ్టింగ్ స్టార్ట్ అయింది. కాళేశ్వరం నీళ్లు అంటే కాళేశ్వరం నీళ్లు అంటే ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాం కాబట్టి దానిలో సరే మేడిగడ్డ, అన్నారం సుందిలో రాకుండా ఇక్కడ ఎల్లంపల్లిలో వర్షాలు పడడంతో ఇది లిఫ్టింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు లేవు మళ్ళా, ఎందుకంటే ఆ వర్షాలన్నీ కూడా గుజరాత్కి, మహారాష్ట్రకి తరలిపోయిన ఛాన్స్ ఉంది. చూడండి ఎంత ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పుడు ఉత్తర తెలంగాణలో, తర్వాత ఉత్తర తెలంగాణ ఆనుకున్న ఛత్తీస్గఢ్లో కొన్ని 100 కిలోమీటర్ల పాటు వర్షాలు పడుతున్నాయి. చాలా అత్యంత భారీ వర్షం రాత్రి కురిసింది. ఇప్పుడు ఇవాళ రాత్రికి మన రెడ్ అలర్ట్ ముఖ్యంగా ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఈ రాత్రి అత్యంత భారీ వర్షం కురవబోతుంది. అత్యంత భారీ వర్షం అంటే 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షం కురవబోతుంది. అయితే కొంత మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూలులో కూడా కొంత వర్షం పడుతుంది. ఒక్కసారి నిన్న ఒక్కటే వర్షం, ఒక పెద్ద వర్షం నిన్నటి వరకు 29 సెంటీమీటర్ల డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉండే, ఒకటే పెద్ద వర్షం మార్చేసింది తెలంగాణలో రెయిన్ఫాల్ని మార్చేసింది. మనం చూస్తే 19 ఇవాళ చూస్తే 19% తక్కువ రెయిన్ఫాల్కి వచ్చింది. 30% నుంచి 19%కి వచ్చింది. ఎందుకంటే ఒకటే రోజులో దాదాపు 3.2 సెంటీమీటర్స్ పడింది. దానిలో జగిత్యాల్లో నేను ఒక్కరోజు యావరేజ్ రెయిన్ఫాల్ 11 సెంటీమీటర్ల వర్షం పడింది యావరేజ్గా. సో దాంతో జగిత్యాల -9 అంటే నిన్నటి వరకు దాదాపు 30% తక్కువ వర్షపాతం ఉన్నది కాస్త 9% తక్కువ వర్షపాతంకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా 6% తక్కువ వర్షపాతంకి వచ్చింది.
నిజామాబాద్ 35% డెఫిసిట్ రెయిన్ఫాల్ నుంచి 16% తక్కువకు వచ్చింది. నిర్మల్ 14% తక్కువకు వచ్చింది. మంచిర్యాల 10% తక్కువకు వచ్చింది. కొమరంభీం 18% తక్కువకు వచ్చింది. ఆదిలాబాద్ 29% తక్కువకు వచ్చింది. తర్వాత భద్రాద్రి, కొత్తగూడెం ఇవన్నీ ఇంకా డెఫిసిట్లో ఉన్నాయి, 29% తక్కువ. మహబూబాబాద్ 30% తక్కువ. వరంగల్, హనుమకొండ వైపు వర్షాలు లేవు. వరంగల్ 46% తక్కువ, హనుమకొండ 50% తక్కువ. అట్లాగే కరీంనగర్ 28% తక్కువ. నిన్న సిరిసిల్లలో మంచి వర్షాలే పడ్డాయి, దానివల్ల 18% తక్కువకు వచ్చింది. కామారెడ్డి సర్ప్లస్ అయింది. కామారెడ్డి లాస్ట్ ఇయర్ కూడా మన 40 సెంటీమీటర్ల వర్షం, పెద్ద ఫ్లడ్ వచ్చింది కామారెడ్డిలో. ఈసారి 7% ఎక్కువ వర్షపాతం నమోదైంది కామారెడ్డిలో. అట్లాగే సంగారెడ్డిలో 1% ఎక్కువ వర్షపాతం అయింది. మెదక్లో